ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రంపై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. శ్వేతపత్రం రూపంలో అవాస్తవాలను చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఎదురుదాడి చేశారు. గవర్నర్ ప్రసంగంలో కూడా అవాస్తవాలు ఉన్నాయన్నారు. చంద్రబాబు పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అప్పులు పెరిగాయన్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో జరిగిన అప్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిప్పికొట్టారు. అప్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను చంద్రబాబు నాయుడు తప్పుదోవ పట్టిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎదురుదాడి చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి అవాస్తవాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఇక్కడ మీరు చూసారు దిశ పర్ క్యాపిటా ఇన్ డెట్ అంటే తలసరి అప్పు ప్రతి ఒక్కరి తల మీద 74,790 రూపాయల నుంచి 1,44,336 రూపాయలు పెరిగింది. డబుల్ అయిపోయే పరిస్థితి వచ్చే డబుల్ పైన దగ్గర. ఇంకో పక్కన ఆదాయం 13.2% అంత మునుపుంటే అది 9.5% తగ్గింది. ఆదాయం తగ్గింది, అప్పు పెరిగింది. తలసరి ఆదాయం తగ్గింది, తలసరి అప్పు పెరిగింది. అంటే డీబీటీ ఏమైంది? ఎక్కడ కొట్టుకోబోయింది? ఎందుకు అప్పు చేశారు? పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు చేయలేదని చాలా స్పష్టంగా అర్థమవుతున్న దిశ. 74,000 నుంచి 1,40,000 అప్పు 13.2% నుంచి 9.5% వరకు ఆదాయం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేసిన నేపథ్యంలో అందుకు కౌంటర్గా తమ వాదన వినిపించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై దాడులు చేయడం, అలాగే వారి ఆస్తుల విధ్వంసంపై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి లేదని జగన్మోహన్ రెడ్డి ప్రత్యారోపణ చేశారు. పూర్తిస్థాయి బడ్జెట్ కూడా పెట్టలేని దుస్థితిలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందన్నారు జగన్మోహన్ రెడ్డి. ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశం, ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే 12 నెలల కాలానికి ప్రవేశపెట్టే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సింది పోయి ఆ 12 నెలల కాలానికి సంబంధించిన కాల వ్యవధిలో ఏకంగా 7 నెలలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ప్రవేశపెట్టే అధ్వానమైన పరిస్థితిలో ఈరోజు రాష్ట్రం ఉంది అని అంటే రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారికి లేదు అని అంటే ఎంతటి దారుణమైన పాలన సాగుతా ఉంది అని చెప్పడానికి ఇదొక గొప్ప నిదర్శన నిజంగా. అందుకనే కేవలం ఓట్ ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికే కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపుతోందన్నారు. అసలు ఒక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదంటే సదరు సర్కార్ ఎంతటి అధ్వాన్న పాలన చేస్తోందోనని ఎవరైనా అర్థం చేసుకోవచ్చన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. రెగ్యులర్ బడ్జెట్ అంటూ తాను ప్రవేశపెడితే ఆ రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టేసరికి తాను ఎన్నికల వేళ మోసపూరిత హామీలు ఏదైతే తాను ఇచ్చాడో ఆ హామీలకు సంబంధించిన కేటాయింపులన్నీ కూడా ఆ రెగ్యులర్ బడ్జెట్ లో చూపించాలి. ఆ రెగ్యులర్ బడ్జెట్ లో తాను సూపర్ 6 అంటూ సూపర్ 10 అంటూ తాను చేసిన ఆ మోసపూరిత హామీలకు సంబంధించిన కేటాయింపులు బడ్జెట్ లో కనపడకపోతే ప్రజలు రోడ్డు మీదకి వస్తారని ప్రజలు గలం విప్పుతారని అని చెప్పి ఏకంగా ఆ పరిస్థితి రాకూడదు అని ఆ రెగ్యులర్ బడ్జెట్ లో వాల్యూమ్ 6, వాల్యూమ్ 5 రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన గ్యారంటీ డెట్ ఎంత, ఇటువంటి అంశాలు కూడా ఆటోమేటికలీ మెన్షన్ చేయాల్సి వస్తుంది. పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితే ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన సూపర్ 6 హామీలకు చంద్రబాబు కేటాయింపులు చూపాల్సి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు ఇచ్చినవన్నీ మోసపూరిత హామీలేనన్నారు ఆయన. దీంతో తమ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకే ఓటాన్ అకౌంట్ అంటూ చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారని జగన్మోహన్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. అందుకనే పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి చంద్రబాబు సర్కార్ వెనుకడుగు వేస్తోందని ఎదురుదాడి చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనలోనే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగిందన్నారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు అంగీకరించడం లేదని ఆయన మండిపడ్డారు. పైపెచ్చు తాము చేసిన అభివృద్ధిని దాచేసి తమ పాలన పట్ల కూటమి ప్రభుత్వం నెగటివ్ ప్రచారం చేస్తోందన్నారు జగన్మోహన్ రెడ్డి.
2 నెలల కిందట కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేయడం మొదలుపెట్టిందన్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడు సర్కార్ అవలంబిస్తున్న విధానాల ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దిగజారిందని మండిపడ్డారు. ఒకసారి అప్పులు ఎంతున్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంతున్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్ ఇది కూడా ఏంది, నేను మార్చ్ 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం గ్రేస్ఫుల్ గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,51,051 కోట్ల అప్పు ఉంటే చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయలు అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే 5,18,000 కోట్లు మన హయాం జూన్ లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలు పెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 2,72,000 కోట్ల అప్పు ఉంది. అయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సదరు అప్పు 5,18,000 కోట్లకు చేరింది. గ్యారంటీలో విద్యుత్ ఒప్పందాలు కలిపిన 7,48,000 కోట్లు మాత్రమే అన్నారాయన. అయినప్పటికీ గవర్నర్ ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అప్పులకు సంబంధించి అవాస్తవాలు చెప్పించారని కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తాము తీసుకెళ్తామన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టే నాటికి 7,000 కోట్లకు పైగా ఖజానా సొమ్ము ఉంది. అయితే 2019లో తాము ప్రభుత్వం ఏర్పరిచే నాటికి ఖజానా సొమ్ము 100 కోట్లు మాత్రమే ఉండేదన్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమేనన్నారు. 5 ఏళ్ల కాలంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేసినట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో 12.9% అప్పు చేస్తే చంద్రబాబు హయాంలో 21.63% వరకు అప్పులు చేశారన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి పరిస్థితుల్లో తమ సర్కార్ చేసిన అప్పుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదన్నారు జగన్మోహన్ రెడ్డి. అంటే రాష్ట్రం మొత్తానికి ఈ రోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా, లిబరల్ గా పోదాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లుంటే ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలుతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 106,000 కోట్లకు ఎగబాకే. రిజర్వ్ బ్యాంక్ అలాగే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ లెక్కల ప్రకారం 2024 జూన్ వరకు అంటే కూటమి సర్కార్ ఏర్పడేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేవలం 5,18,000 కోట్ల అప్పు మాత్రమే ఉంది. అయితే ఈ గణాంకాలను చంద్రబాబు ఎక్కువ చేసి చూపిస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏకంగా 14 లక్షల కోట్ల అప్పు ఉందంటూ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఒక దశలో కేంద్ర ఆర్థిక సర్వే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును మెచ్చుకుందని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అయినప్పటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆగమాగమైందని అసెంబ్లీ సాక్షిగా అవాస్తవాలు చెబుతున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి. అసలు లేని 14 లక్షల కోట్లు అప్పు ఉందని చెప్పడం ఏ రకంగా ధర్మమని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తమ 5 ఏళ్ల పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. కోవిడ్ మహమ్మారితో యావత్ ప్రపంచం ఇబ్బందులు పడుతున్న సమయంలోనూ తాము పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రంలో చంద్రబాబు నాయుడు పేర్కొన్న ప్రతి అంశానికి జగన్మోహన్ రెడ్డి బదులిచ్చారు. ఏమైనా వరుస శ్వేతపత్రాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి.